దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులు వేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడుతున్నాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడున్న చిరు వ్యాపారాలు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తారని నినాదం అది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు. మరి దేవాలయం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు 10,000 కుటుంబాలు దేవాలయం పోతున్నాయి, ఏ రకంగా పోతాయి, దానికి సమాధానం లేదు. మరి నిజంగా కూడా భక్తులు, రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు, అభిషేకం రాజన్నకు చేస్తారు, అన్నపూజ రాజన్నకు చేస్తారు, కళ్యాణం రాజన్నకు చేస్తారు. మరి వీటన్ని పక్కకు తీసుకుపోయి పక్కకున్న భీమేశ్వరాలయం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమంజసం? అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. మరి రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఒకసారి ఆలోచన చేయాలి. వాటన్నిటి కాదని కూడా ఈరోజు బంధుకు పిలువిస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధికి అడ్డుపడ్డట్టు నేను అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం ఏదో 10 సంవత్సరాల అధికారం ఉన్నది, అంతకుముందు 60 సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది? 10 సంవత్సరాల కింద పుట్టింది. 60-70 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేసినారు? మరి అది చెప్పరు. ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి తప్పితే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజన్న భక్తుల మీద కూడా ఎక్కడ లేదు. ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలివిలేదా, లేకుండా వాస్తు వాళ్ళకు తెలియదా? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది, కోటిలింగాల ప్రాశస్త్యం లేదని చెప్తా ఉన్నారు. కోటిలింగాల ప్రాశస్త్యం ఏమన్నదో దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది. అది కోటిలింగాల ప్రాశస్త్యం ఏంది అనేది. మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా మాత్రం సహించేది లేదు. రెండోది, నిన్న కూడా యువకర్తలు మీటింగ్ పెట్టించారు. ఏ అధికారులు బలిపశం చేస్తారు? సాక్షాత్తు కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ విప్ గారు కలిసి కూర్చుని జూన్ 15 నుంచి బంద్ చేస్తా అని చెప్పారు. నిన్న యువగారు సమావేశం చెప్తా ఉన్నారు. మరి 15 నుంచి లేదు, ముందర పోతా ఉన్నది. అంటే ఇది బంద్ చేసేది గ్యారంటీ అనేది, దాని మీద క్లారిటీ లేదు. మరి ఏ అధికారి బలిపశం తెలుస్తుంది ప్రభుత్వం చెప్పాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి. రాజన్నకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టాదు. రెండోది, ఏ అకౌంట్ రాజన్నకు సంబంధించిన నిధులు జమ అయినాయి. మూడోది, లోపల ఉన్న దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు. మరి దయచేసి ఈరోజు బంద్కు సహకరించిన అనేక వాణిజ్యం నిన్న గుంపుగా దాదాపు 100 మంది అలా బెదిరించుకుంటూ పోతా ఉన్నారు. బంద్ చేయొద్దు, మీరు బంద్ చేయొద్దు అనేది. ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి. అది కాకుండా ఈ బంద్కు సహకరించి ఎవరైతున్నారో సామాన్య భక్తులకు, ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు కావచ్చని వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈరోజు సహకరించిన ప్రతి వారందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ.